నీలంగుళం, ప్రవాసంగుళం, పృథ్వీరాజ్ అంగుళం థియేటర్లో జాతిందే. సెకండ్ హాఫ్లో యాక్చువల్ కాన్సర్ స్టోరీ ఇంట్రో స్టార్ట్ అవుతుంది. సో అది ఫైనల్ ట్విస్ట్ కోసం సినిమా చూడొచ్చు. సో ట్విస్ట్ అనేది అల్టిమేట్, అది ఎవడు ఎక్స్పెక్ట్ చేయడు. సో యాక్చువల్లీ మదర్ సెంటిమెంట్ బాగా చూపించాడు. సో మదర్కి తర్వాత సన్కి హౌ మచ్ అండ్ సన్ అనే కొడుకు అనేవాడు మదర్ మాటకి ఎంత కంట్రోల్గా ఉన్నాడు అనేది చూపించాడు. సో హీరోయిన్ని బాగా ఐ మీన్ క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంది. సెకండ్ పార్ట్లో యాక్చువల్ స్టోరీ ఉంటుంది. ఫస్ట్ పార్ట్లో ఇట్స్ జస్ట్ ఇంట్రొడక్షన్ టు ద కాన్సర్. ఓకే, సెకండ్ పార్ట్లో యాక్చువల్ డ్రామా అంతా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బీజిఎం వుడ్ బి మోర్ బెటర్. ఓకే, ఆ హీరో కట్అవుట్కి సరిపోయే బీజిఎం అయితే కాదు. సో ఇట్ వుడ్ బి మోర్ బెటర్. ఓవరాల్గా చూస్తే నేను 4/5 ఇస్తాను రేటింగ్. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సినిమాలో ఆలివ్ గ్రీన్ క్లోతింగ్ అంతా వేసుకున్నాడు ప్రభాస్. సో ప్రభాస్కి ఐ మీన్ కట్అవుట్ ఒకటి సరిపోతుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఎలివేషన్ పార్ట్లో హౌ హీ ఆ స్లో మోషన్లో చూపించే విధానం కానీ అదంతటికి యూ డోంట్ సీ ద లుక్, ఐ మీన్ కాస్ట్యూమ్స్, జస్ట్ సీ ద వైబ్ అంతే. సలార్ మూవీ అంటే బాహుబలి తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక కాలు రగరేసుకుని ఎవడైతే ట్రోల్ చేసాడో వాడిని గోపగలు కొట్టేంత సినిమా సలార్ అండి. చాలా అంటే చాలా చాలా బాగుందన్నమాట. ఒక మాస్ యాక్షన్ ఎలివేషన్ సినిమా అన్నమాట. కేజీఎఫ్ కానీ ట్రిపుల్ ఉంటుంది ఎలివేషన్స్ కానీ మాస్ ఫైట్స్ కానీ. ఇంకా ప్రభాస్ వచ్చిన యాక్షన్ సీన్స్లో అయితే మీరు సీట్లో కూర్చోరు, ఎగిరి గంతేసి మరీ చూస్తారన్నమాట. అంత బాగుంది. దానికి తోడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేరే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనమాట. ప్రశాంత్ నీల్ ఎంతైతే హార్డ్ వర్కింగ్, ఎంతైతే ప్రభాస్ని చూపించాలి, ఎంతైతే ఫ్యాన్స్కి నచ్చాలని ఎంత కష్టపడ్డాడో, అండ్ రవి గారు కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతే కష్టపడ్డాడు. చాలా అంటే చాలా బాగా ఇచ్చారనమాట. ఇంకా ఫస్ట్ హాఫ్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే కొంచెం స్లోగా వెళ్తున్నట్టు అనిపిస్తుంది. కథలోకి వెళ్తాను కొంచెం టైం తీసుకున్నారని అయితే అనిపించింది నాకైతే. బట్ ప్రభాస్ చాలా కామ్గా ఉంటుంది. ఎంట్రన్స్ కూడా చాలా కామ్గానే ఉంటుంది, ఎటువంటి ఫైట్స్ ఉండవు. బట్ ఏదైతే శృతి హాసన్ కోసం ఫైట్ అనేది స్టార్ట్ అవుతుంది, ఇంకా అప్పటి నుంచి ర్యాంపేజ్ అనమాట సినిమా మాత్రం. ఫస్ట్ అనే డైలాగులు ఏమన్నా సినిమా అంతా కూడా చాలా సైలెంట్గా ఉంటాడు ప్రభాస్. ఎక్కువ డైలాగులు ఎక్కువ మాట్లాడు కూడా. బట్ యాక్షన్ పార్ట్లో తను ఉన్నంత వైలెంట్గా ఎవరు ఉండడు అనమాట. యాదమెల్లో రణవీర్ కపూర్ కన్నా ట్రిపుల్ ఉంటుంది అనమాట వైలెంట్, అంత అలా ఉంటాడు. ఇంకా బ్లాక్ బస్టర్ కదా, ఇండియా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. బాహుబలి అంత రేంజ్ సినిమా ఇది. 10 రోజులు ఇద్దరి మధ్యన బాండింగ్ అయితే చాలా బాగుందన్న, సూపర్ అన్న. పృథ్వీరాజ్ గారి మధ్యన బాండింగ్ కావచ్చు, ఇద్దరి మధ్యన సెంటిమెంట్ సీన్లు 2-3 ఉన్నాయి, అవి కూడా చాలా బాగా నచ్చింది. బట్ శత్రువులకు ఎందుకు మాయారు అనేది మనకు సెకండ్ పార్ట్లో చూపిస్తారనుకుంటా. బట్ పృథ్వీరాజ్ గారికి కూడా బాగా ఎలివేషన్లు ఇచ్చారు, ఆయన యాక్టింగ్ కూడా అంతా బాగుంది. బట్ ఇద్దరు హీరోలే కాదు, ప్రభాస్ హీరో కాబట్టి ఆయనకి ఇచ్చిన ఎలివేషన్స్ ఫైట్ సీన్స్లో మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట. పృథ్వీ గారి క్యారెక్టరేషన్ కానీ ఆయన క్యారెక్టరేషన్ కూడా చాలా బాగుంది. ఇంకా జగపత్ బాబు గారు ఉన్న కొద్దిసేపు అయినా సరే క్యారెక్టర్ చాలా పవర్ఫుల్ అండి, ఒక రాజు అయినా. సో ఆయన క్యారెక్టరేషన్ కూడా చాలా బాగుంది. శృతి హాసన్ గారి సినిమాకి బొక్క. సినిమాలో ఆవిడకి ఇచ్చిన ప్రాధాన్యత ఏమీ లేదు. ఆ డైలాగ్లో కావచ్చు, లేదంటే సినిమా ఆ స్క్రీన్ ప్రజెన్స్ కావచ్చు. శృతి హాసన్ అయితే పెట్టాలని పెట్టే తప్ప హైప్ కోసం. శృతి హాసన్ ఇంపాక్ట్ ఏమీ లేదు. ఇంకా ఈశ్వరరావు గారిది, ఇంకా మన జగపత్ బాబు గారిది, పృథ్వీరాజ్ గారిది, ఇంకా 2-3 విలన్స్ ఉన్నారు. వాళ్ళ పాత్ర అంతవరకు ఉంటుంది. టోటల్గా సినిమా అంతా కూడా ప్రభాస్ చూస్తూ గంతులేస్తూ విజిల్స్ చేస్తూ గూస్ బాంబ్ సీన్స్ అనమాట. సో ఓకే, అది విడిపోతారనేది మనకి జస్ట్ మాట మాత్రమే. విడిపోతారని జస్ట్ మాట మాత్రం, అది స్టోరీ మనకేం రివీల్ చేయరు. ఇంటర్వెల్లో చిన్న సస్పెన్స్ లాంటిది, వాళ్ళిద్దరు శత్రువుల కింద మారారు అంటారు, ఇంటర్వెల్ వస్తుంది. కానీ ఇంటర్వెల్ ఇచ్చే ఎలివేషన్ కానీ మాత్రం ఏ థియేటర్ అయినా సరే, ఏ మల్టీప్లెక్స్ కావచ్చు, సింగిల్ థియేటర్ కావచ్చు, ఒక్కడు కూడా సీట్లో నుంచి ఎగిరి కంటేసేస్తారు అనమాట. సో ఇంక చెప్తున్నారు కదా, రాజమౌళి ఇక్కడ నుంచి రాజమౌళి పేరు పలుకుతుందో లేదో నాకు తెలియదు, కానీ టాలీవుడ్లో మాత్రం ప్రశాంత్ నీల్ పేరు మాత్రం త్వరగా పలుకుతుందన్నమాట. ఇక్కడ నుంచి ప్రశాంత్ నీల్ ప్యాన్ వరల్డ్ డైరెక్టర్ అనమాట. సో దండాలే ప్రశాంత్ నీల్ అంతే. థ్యాంక్ యూ. కాన్సెప్ట్ డిఫరెంట్ కాన్సెప్ట్. అంటే మామూలు పూర్వం యుద్ధాలు చేసేటప్పుడు కత్తులతోనే చేసేవాళ్ళు, అదే టైంలో గన్స్, అంటే ఇంత డెవలప్ అయిన కంట్రీలో గన్స్తో డిఫరెంట్ లొకేషన్లో, ఐసోలేటెడ్ లొకేషన్లో గన్స్తో యుద్ధాలు చేస్తే, అంటే రాజనీతితో, అంటే లైక్ నార్మల్గా యుద్ధాలు అంటే ఇప్పుడు చేసేది కంట్రీ మధ్య ఉంటుంది, అదే కింగ్స్ మధ్య గన్నులతో చేసుకుంటే అదే రాజనీతితో ఎలా ఉంటుంది, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ యూస్ చేసి అనేది మెయిన్ కాన్సెప్ట్. సో దాన్ని చాలా చక్కగా మ్యాక్సిమం ట్రై చేశాడు ప్రశాంత్ నీల్.
విజువల్స్ అయితే సేమ్ అదే కేజీఎఫ్ విజువల్స్ టైప్లో యాక్షన్ సీన్స్ చాలా బాగున్నాయి. యాక్షన్ సీన్స్కి మెయిన్ ఇంపార్టెంట్ ఎమోషన్స్. వితౌట్ ఎమోషన్స్ యాక్షన్ సీన్స్ ఏదో జస్ట్ ఫైట్ పెట్టేసేస్తే అది స్కంద మూవీ లాగా ఎగిరినట్టు గాల్లో చూపించినట్టు అయిపోద్ది. సో ఎమోషన్స్ లేకపోతే దానికి వాల్యూ లేదు. దీంట్లో మెయిన్ అందరూ ఫ్రెండ్ ఎమోషన్ అని అనుకుంటారు, ఇక్కడ ఫ్రెండ్ ఎమోషన్ చాలా తక్కువ అనిపించింది నాకు. మెయిన్ చిన్న పిల్లని కాపాడే దగ్గర మొదలవుతుంది సీను. ఒక ఆడపిల్లల్ని రేప్ చేస్తుంటాడు విలన్ తీసుకెళ్ళి. సో దాంట్లో హీరో ఎమోషనల్గా బాధపడి ఆ పిల్లల్ని కాపాడటం కోసం విలన్స్తో పోరాడతాడు. సో దాంతో మొదలవుతుంది అసలు ఫైట్ సీను. అసలు ప్రభాస్ ఫ్రెండ్ కోసం కాన్సారా వచ్చాడు అనుకుంటారు అందరూ, బట్ ఫ్రెండ్ కోసం వచ్చాడా లేదా అనేది పార్ట్ 2లో తెలుస్తుంది. బికాజ్ ఫ్రెండ్ కోసం వచ్చినట్టు అది చెప్పొచ్చు, బట్ పార్ట్ 2లో అది సంథింగ్ ఇంకేదన్నా డిఫరెంట్గా చూపించవచ్చు అని నేను అనుకున్నాను. అండ్ కంక్లూజన్ సరిగ్గా ఇవ్వలేదు. బికాజ్ అంటే మనకు పార్ట్ 1 ఆఫ్ కేజీఎఫ్ చూస్తే దాంట్లో హెడ్ని బిహేవ్ చేస్తాడు. దాంట్లో ఆ ఎలివేషన్, ఆ క్యూరియాసిటీ పార్ట్ 2లో మనకి తెలుస్తుంది, చూడాలి ఇంకా బాగుంటుందని. సో ఇక్కడ కంక్లూజన్ అంత బాగా లేదని చెప్పాలి. బట్ ఎనీవే డై హార్డ్ ఫ్యాన్స్కి అయితే చాలా బాగా నచ్చింది. ఎలివేషన్ సీన్స్ అయితే ప్రభాస్ని నెక్స్ట్ లెవెల్ చూపించాడు. ఇంతవరకు ఏ మూవీలో కూడా ఆ ఎలివేషన్ సీన్స్ ఎక్కడ అంత బాగా చూపించలేదు. అంటే లైక్ కత్తితో ఫైట్ చేసే కానీ గన్ ఫైటింగ్ సీన్స్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ వెరీ నెక్స్ట్ లెవెల్ ఎలిగెంట్గా చూపించాడు. అండ్ నెక్స్ట్ అంటే మదర్ సెంటిమెంట్ అయితే మదర్ సెంటిమెంట్ ఏం లేదు దీంట్లో. అసలు చాలా తక్కువ సీన్స్ ఉన్నాయి మదర్తో. సో ఫ్రెండ్తో కూడా మ్యాక్సిమమ్ బాండింగ్ అనేది ప్రాపర్గా లేదనే చెప్పాలి. మెయిన్ అయితే ప్రభాస్ ఇంటెన్షన్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. అది మనకి ప్రభాస్తో చాలా తక్కువ మాట్లాడిచ్చారు సినిమా మొత్తంలో. ఓన్లీ లైక్ కౌంటర్ డైలాగ్సే ఉంటాయి తప్ప ప్రాపర్గా ఏమనుకుంటున్నాడు ప్రభాస్, అసలు అతని ఇంటెన్షన్ ఏంటనేది ఇక్కడ స్టోరీలో హీరో పాత్ర అనేది ప్రాపర్గా చూపించలేదు. అది పార్ట్ 2లో చూపిస్తాడేమో అని అనుకుంటున్నాము. సో లెట్స్ సీ పార్ట్ 2. అండ్ వాచ్ అయితే వన్స్ అయితే వాచ్ చేయొచ్చు. హీరోయిన్ క్యారెక్టర్ అయితే వేస్ట్ అప్ప. అదైతే అసలు శృతి హాసన్ని తీసేసి ఆ ప్లేస్లో ఇంకెవరినైనా పెట్టి ఊరికి అసలు నార్మల్ విజువల్స్ పెట్టాల్సింది. శృతి హాసన్ ఎందుకు పెట్టాడో కూడా అర్థం కావాల. అంటే హీరోయిన్ యాక్టింగ్ ఈజ్ గుడ్, అసలు ఆ పాత్ర అవసరం లేదు. ఆ పాత్రలో ఇంకెవరినైనా పెట్టుండే ఇంకేదైనా డిఫరెంట్. వాయిస్ ఓవర్ మొత్తం దొబ్బిందట బ్రో. వాయిస్ ఓవర్ అంటే ఎలివేషన్ శృతి హాసన్ వాయిస్ ఈజ్ నాట్ గుడ్ యాక్చువల్లీ దాంట్లో. ఇంకా ఎలివేషన్ సీన్స్ ఇంకా వేరే లైక్ మనకి యానిమల్ మూవీలో గన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఒకటి వస్తాడు కదా, అలాంటి క్యారెక్టర్ని పెట్టుంటే ఇంకా బాగుండేది అనిపించింది. అంటే బేస్ వాయిస్ ఉన్న వాళ్ళని పెట్టాల్సింది ఇంకొంచెము. సో అదొకటి మిస్ అయింది. బట్ ఎనీవే ఎడిటింగ్ ఈజ్ నెక్స్ట్ లెవెల్. మనకి కేజీఎఫ్లో ఏవైతే జంప్ కట్ సీన్స్ ఉంటాయో జంప్ కట్ సీన్స్ చాలా బాగా చెప్పారు. సో ఇంకేదైనా మీకు పెద్దమ్మ తల్లి గన్ ఉంటుంది కదా, అలాంటి గన్స్ చాలా ఉంటాయి దీంట్లో. అండ్ దెర్ ఈజ్ నో లింక్ బిట్వీన్ కేజీఎఫ్ అండ్ సలార్ మూవీ అట్ ఆల్. సో చాలా మందికి కంక్లూజన్ ఇప్పటికీ డౌట్ ఉండొచ్చు కేజీఎఫ్ ఇది కనెక్షన్ ఏమన్నా ఉందా అని. సో దీన్ని చాలా అడ్వాన్స్డ్ అంటే ఆఫ్టర్ 2030-40 ఆ టైంలో తీస్తే ఎట్లుంటుంది మూవీ, అడ్వాన్స్డ్ వెపన్స్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంటే ఎలా ఫైట్ సీన్స్ కింగ్స్ మధ్య ఉంటుంది అనేది ఈ మూవీ కాన్సెప్ట్. సో మీరు చాలా మంది ఇంకా కేజీఎఫ్తో లింక్ ఉంది దీనికి అని చెప్పి వీడియోస్ పెడుతున్నారు యూట్యూబ్స్ అయ్యి. నమ్మొద్దు బ్రదర్స్. సో మూవీ అయితే ఒక్కసారి చూడొచ్చు మీరు. డై హార్డ్ ఫ్యాన్స్ అయితే తప్ప 2-3 సార్లు చూడరు, ఎందుకంటే అంత మీకు అనిపించదు. ఫ్యామిలీతో ఈజ్ ఫైన్, ఫ్యామిలీతో మీరు వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. యాక్షన్ ఎపిసోడ్స్ అంటే టూ మచ్ వైలెన్స్ అబ్బా, అంత బ్లడ్ స్పిల్లింగ్ ఈజ్ నాట్ నెసెసరీ. సో అంటే మొత్తం ఒక్క హీరోని అంత అంటే ఎనఫ్ స్పిల్లింగ్ ఈజ్ ఓకే, బట్ టూ మచ్ స్పిల్లింగ్ ఈజ్ దేర్. అంటే అంతమందిని చంపేయటం యుద్ధంలో, అంటే ఒక హీరో ఎంతమందిని చంపగలుగుతాడు మహా అయితే ఒక మనిషి అనేది కూడా రియాలిటీ కూడా కొంచెం చూపించాలి. ప్రభాస్ ఫ్యాన్ డిసప్పాయింట్ అయ్యాను బ్రో. ప్రభాస్ని సరిగ్గా వాడుకోలేదని డిసప్పాయింట్ అయ్యాను. అంటే ఆ మాస్ కట్అవుట్ని డైలాగులే అసలు ప్రభాస్ డైలాగ్ చెప్తే గూస్ బంప్స్ వస్తాయి, అలాంటిది డైలాగులే ఇవ్వలేదు ప్రభాస్కి ప్రశాంత్ నీళ్ళు. అదే బాధ. పృథ్వీరాజ్ది అంటే ఇంకా డ్రామా నడుస్తూ ఉంటుంది బ్రో, చైల్డ్ ఆర్టిస్టులవి ఇంకా వీళ్ళవి చాలా నడుస్తుంది. ఉంటుంది ఉంటాయి కానీ ఇంకా సరిగ్గా లేవు, సరిపోలేదు. అవి ఒకటే ఉంటుంది బ్రో. ప్రభాస్ కొన్న డైలాగులే 10 ఉంటాయి మహా అయితే, అందులో ఒకటి సరిగ్గా ఉంటుంది అంతే. కాన్సార్ ఇరుపెక్కల అన్నది ఒకటి బాగుంటుంది, ఇంకేం బాగు లేదు బ్రో.
కేజీఎఫ్ వేరు, ఇది వేరు. కేజీఎఫ్తో పోల్చడానికి ఏం లేదు. లేదు, ఆ టోన్ అయితే ఉంటుంది, ఆ కలర్ అదంతా ఉంటుంది, కానీ కేజీఎఫ్ ఇది వేరు బ్రో. ఈ బీజిఎం పర్లేదు బ్రో, మరీ అంత కాదు. సినిమా అయితే ప్రభాస్ బట్ అయితే హిట్టే బ్రో. ఆ బీజిఎం తర్వాత సరిగ్గా డైలాగులు లేకపోవడం వల్ల ఇవన్నీ చూసుకుంటే కొద్దిగా యావరేజ్ అనుకోవచ్చు. ప్రభాస్ వన్ మ్యాన్ షో, ఆ ప్రభాస్ ఒక్కడి కోసం రావచ్చు బ్రో. అసలు నిజంగా ప్రభాస్ ఎలివేషన్స్ అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. ఆదిపురుష్ అయితే అసలు ఏమీ లేదు, ఆ టైంలో చాలా ట్రోల్ చేస్తారు అందరు ఆదిపురుష్ టైప్లో. కానీ ఈ సినిమా మాత్రం చూస్తే అందరు సిట్టు వేసుకోవాలంతే. మేడం మీకు ఏ సీన్ నచ్చిందండి మూవీలో? ప్రతి సీన్ నచ్చింది. అన్నిట్లో నాకు ప్రభాస్ అంటే అసలు ప్రభాస్ చూపించారు, పిచ్చి కాదు అసలు అలా కనిపించాడు. కానీ ఆ 6 ప్యాక్స్ కానీ ప్రతి ఒక్కటి ఎంత బాగున్నాడంటే ఇలా చేయాలి, తనకి ఇలా డైరెక్షన్, యాక్టింగ్, అన్ని డైలాగ్స్ అన్ని ఎవ్రీథింగ్ అసలు ఎలా ఉందంటే మూవీ చూస్తే కుంభేశ్వరి అనే సనాలి అందరు. అంత బాగుంది మూవీ. కేజీఎఫ్ కంటే దాటి. క్లైమాక్స్ ఎలా అనిపించింది? క్లైమాక్స్ ఇంకా ఏం లేదు, ఇది బిగినింగ్ అన్నమాట. ఇంకొకటి వస్తుంది కదా నెక్స్ట్ పార్ట్, అప్పుడు చెప్పాలి మీరు. ఇదైతే సగమే, కానీ అసలు ఇంకా ఇంకా ఉంటే బాగుంది సినిమా అని అనిపించింది. తల నరికే సీన్ ఎలా అనిపించింది? తల నరికే సీన్ చాలా బాగుంది. ఇప్పుడు లాస్ట్ లో అది ఏంటంటే ట్విస్ట్, ఇతను కూడా తనకి రాజే అనేసి తెలిసిన తర్వాత మాత్రం వైలెన్స్ ఏం లేదు.